ఖమ్మం జిల్లా కల్లూరులోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. అఖిల, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అకాల వర్షం రైతులు నిండా ముంచింది. వరి, మొక్కజొన్న, మిర్చితో పాటు మామిడి రైతులు నిండా మునిగిపోయారు. కొన్ని కల్లాలలో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మొత్తం పంట అంతా కూడా నీళ్ల పాలైపోయింది. మురికి నీళ్లలో పంటను దేవేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధాన్యం అంతా మొలకెత్తిపోయిందని ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వారికి మద్దతుగా నిలిచారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ప్రస్తుతం పులయ బంజర్ దగ్గర ఉన్నటువంటి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రైతుల దయనీయ పరిస్థితి చూసినటువంటి సండ్ర వెంకట వీరయ్య బీఆర్ఎస్ నేతలతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు వెంకట వీరయ్య గారు జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల యొక్క దుస్థితిని. వెంకట వీరయ్య గారు, ఏంటి సార్ పరిస్థితి? మీరు నిన్నటి నుంచి చూస్తున్నారు, మొన్నటి నుంచి వర్షాలు వస్తున్నాయి, ఎట్లా ఉంది సార్ ఈ రైతుల పరిస్థితి? ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేదు, వ్యవసాయ రంగం పట్ల అవగాహన లేదు, రైతులను ఆదుకోవాలని సోయలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ధాన్యం కొనుగోలు ప్రారంభానికి ఉంటే ముందే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి కావాల్సిన బస్తాలు తీసుకొచ్చి మిల్లులను ఏర్పాటు చేసి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఫైనల్ చేసేవారు. ఇవాళ కోతలు వచ్చిన నెల రోజుల తర్వాత కూడా ఇప్పటికి మిల్లులు ఫైనల్ కాలే, కావాల్సిన బస్తాలు లేవు, కావాల్సిన ట్రాన్స్పోర్ట్ లేదు. అంటే ఒక ప్రణాళిక అనేది ప్రభుత్వానికి లేదు. ఇవాళ రైతు బంధు ఎగ్గొట్టిన ప్రభుత్వం, రుణమాఫీ ఎగ్గొట్టిన ప్రభుత్వం, సక్రంగా నీళ్ళివ్వక అష్టకష్టాలు పడి రైతాంగం పంటలు పండించుకుంటే బోనస్ వస్తుందని ఆశతో కళ్ళాలకు తీసుకొస్తే ఇప్పుడు మనం ఉన్న పుల్లయ్య బజార్ సెంటర్లో 1,00,000 బస్తాలు ఉన్నాయి. 20 రోజులు అవుతుంది. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ 20 రోజుల నుంచి కొనుగోలు చేయకపోవటం వల్ల ఇంకా మిగతా కోతలు ఖాళీ లేదని చెప్పి వాళ్ళు కోతలు కోయక ఆ పంట కూడా దెబ్బతిన్నది. ఇవాళ పంట నష్టపోయిన వారు రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి లేదు. 3 రోజులైనా ఈ పరిశీలించే దిక్కు లేదు. ఎక్కడెక్కడైతే పంట నష్టపోయిందో ఆ పరిహారం ఏమిస్తామో ప్రభుత్వం ప్రకటించలే. ఇవాళ చాలా దయనీయమైన స్థితిలో రైతు ఉన్నాడు. ఇవాళ ఇంత దిగుబడి అయినా కూడా ఈ కొంటనన్న నమ్మకం రైతుల్లో పోయింది. ఇవాళ వచ్చిన అకాల వర్షానికి వాగుల్లో కొట్టకపోయింది, కాలువలో ధాన్యం కొట్టకపోయింది, వాసన వస్తుంది, మొలకలు వచ్చే పరిస్థితి వచ్చింది. 3 మంత్రులు జిల్లాకు ఒక్కరు కూడా వచ్చి కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన దాఖలా లేదు. ఒక్క అధికారి లేడు. కేసీఆర్ గారు ఉంటే సమీక్షలు పెట్టేవాళ్ళు, ముందస్తు ప్రణాళిక పెట్టేవారు, జిల్లాకు స్పెషల్ ఆఫీసర్లు వేసేవాళ్ళు. ఈ ప్రభుత్వం ఇప్పటివరకు సమీక్ష పెట్టిన దాఖలా కూడా లేవు. ఈ సీజన్ వస్తుందంటే జిల్లా సమీక్ష లేదు, కలెక్టర్ గారు ఏడుండో తెలియదు, ఈ కొనుగోలు కేంద్రాల డిఎం సివిల్ సప్లై అధికారులు ఎక్కడ ఉండో తెలియట్లే. ఇవాళ ఈ రకమైన పరిస్థితి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉంది. పుల్లయ్య బంజర్లో ఏ పరిస్థితి అవుతుందో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అదే పరిస్థితి ఉంది. ఇవాళ మిర్చి ధర మద్దతు పడిపోయి మిర్చి రైతులు ఏడుస్తుండ్రు, మామిడికాయ మొత్తం రాలిపోయి వాళ్ళు ఏడుస్తుండ్రు, పండి నోటికాడికి వచ్చిన పంట ఈ రాలవానకు దెబ్బతింది ఈ రైతులు ఏడుస్తున్నారు. అంటే ఏ రైతు కూడా ఇలా వ్యవసాయం చేసిన రైతు సుఖంగా లేడు. అందుకని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది రాజకీయ సమస్యగా మీరు చూస్తున్నారు. ఇందిరమ్మ కమిటీలకు బస్తాలు ఇస్తున్నారు, యంత్రాంగం లేకపోయినా డీసీఎం కొనుగోలు కేంద్రం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇస్తున్నారు. బస్తాలు ఇచ్చే కాడ కూడా రాజకీయం నేను ఎన్నడూ చూడలే. ప్రభుత్వం అనేది కొనుగోలు కేంద్రంలో బస్తాలు ఇచ్చే అధికారి చేత ఎవరికి సీరియల్లో వచ్చిన వాళ్ళకి ముందు వచ్చిన వాళ్ళకి బస్తాలు ఇవ్వాలి తప్ప ఇందిరమ్మ కమిటీలకు బస్తాలు ఉపజెప్పారు గ్రామాల్లో. అందుకని ఈ కొరత ఏర్పడేది. బస్తాల స్థాయిలో ఇంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు మా సంక్షేమ రాజ్యం అంటున్నారు, మంత్రులు చెప్తున్నాడు మేము రైతులను ఆదుకున్నాం. ఏంటి సార్ రెండింటికి కాంట్రాడిక్షన్ ఉంది ఎందుకు? సంక్షేమం సున్నా, ఇది కోతల ప్రభుత్వం, భూములు అమ్మితే తప్ప నడపలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ఈ రైతులు కూడా డబ్బులు వస్తాయని నమ్మకం లేదు. పోయిన బోనస్ మిస్ చేసిండ్రు, రైతులు భరోసా మిస్ చేసిండ్రు, రుణమాఫీ లేదని సాక్షాత్ అసెంబ్లీలో చెప్పిండ్రు. పోయిన వానాకాలం సీజన్లే బోనస్ ఈయనంలో సన్నవడ్లకు ఇప్పుడు ఇస్తారని నమ్మకం లేదు. అందుకని ఇది భరోసా కల్పించే ప్రభుత్వంగా లేదు. చివరికి వాళ్ళ అంతర్గత కుమ్ములాట్ల ఈ ప్రభుత్వం ఉన్నది తప్ప రైతాంగ సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. మంత్రులు హెలికాప్టర్లో ఆకాశంలో తిరుగుతూ తప్ప భూమి మీద రైతుల సమస్య పట్టించుకున్న పరిస్థితి లేదు. అందుకని మీరు ఆకాశం నుంచి భూమి మీదకి రండి, రైతుల సమస్య పట్టించుకోండి, జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ని వేయండి, తక్షణమే కావాల్సిన బస్తాలు ఇవ్వండి, మిల్లుల మీద ఉక్కుపాదం మోపండి, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఫైనల్ చేయండి, రైతాంగం ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేటువంటి ప్రయత్నం గతంలో జరిగింది. కేసీఆర్ స్వయంగా వచ్చి పంట పరిశీలన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు సార్ మీరు? ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలా, ఆ పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలా. సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ జిల్లాయే. ఇప్పటికే వారు రావాల్సిన అవసరం ఉండే, ఎందుకంటే వారు సత్తుపల్లి ఉన్నప్పుడే వర్షం వచ్చింది. ఈ ఏప్రిల్లోనే 3 సార్లు వానలు వచ్చినాయి, 1 కాదు 2 కాదు.
3 సార్లకు వచ్చిన వాన 3 సార్లు కూడా రైతాంగం నష్టపోయారు. అయినా కూడా ఒక్క భరోసా కల్పించే ప్రయత్నం ఒక మంత్రి చేయలే, ప్రభుత్వం చేయలే. అందుకనే పంట దెబ్బతిన్న రైతులకు ఎకరానికి 20,000 ఇవ్వాలా, నష్టపోయిన పరిహారాన్ని ఎనిమిరేట్ చేయాలా, బస్తాలు ఇవ్వాలా, కాన్స్టిట్యున్సీకి ఒక అధికారిని వేయాలా, జిల్లాకు రాష్ట్ర స్థాయి స్పెషల్ ఆఫీసర్ని వేయాలా, మిల్లుల పర్యవేక్షణ వేయాలా, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ వేసి కావాల్సిన బస్తాలు అందుబాటులో ఉంచింది తప్ప ఈ సమస్య. కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు పశ్చిమ బెంగాల్ నుంచి బస్తాలు తెచ్చిండు. మమ్మల్ని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కొనుగోలు కేంద్రాల చుట్టూ మమ్మల్ని తిప్పిండు. అధికార యంత్రాంగాన్ని కరోనా సమయంలో కొనుగోలు చేసినంత సమర్థతో ఆ ప్రభుత్వం పనిచేస్తే ఇలా కరోనా లేదు, ఏం లేదు, అట్లాంటి విపత్కర పరిస్థితులు రావాలని కోరుకోవట్లే. కానీ చిన్న ప్రకృతి విపత్తు వస్తే ఆదుకునే పరిస్థితి కానీ, ముందు చూపు కానీ, అధికారం ఉరుకులు పెట్టించే పరిస్థితి లేదు. అందుకని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం రాజకీయ మీద దృష్టి పెట్టకుండా రైతు సంక్షేమం మీద దృష్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతు సమస్యను రాజకీయ సమస్య చేయొద్దు అని, కేవలం రైతులను సంక్షేమం కోసం మాత్రమే పాటుపడేలాగా చూడాలని, తక్షణం ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని సండ్ర వెంకటవీర డిమాండ్ చేస్తున్నారు. చాలామంది రైతులు కూడా ఉన్నారు, వారందరితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రైతులు చాలా కోల్పోయి దయనీయమైన పరిస్థితులు ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ధర్నాకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ఎంత దారుణమైన పరిస్థితులు దాపురించి ఉన్నాయనేటువంటిది మనం చూడొచ్చు. అజయ్ గారు, ఈ మండలానికి చెందినటువంటి రైతుగా మీరు ఏం చెప్తారు సార్ ఇంత దారుణమైన పరిస్థితి? ఇటువంటి పరిస్థితి గత కాంగ్రెస్ గవర్నమెంట్లో చూసినాం తప్ప టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు దయనీయ పరిస్థితి నుంచి కోలుకొని తన సొంత కాళ్ళ మీద తను నిలబడే పరిస్థితి వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు సేమ్ పాత పొజిషన్ వచ్చింది ఇవాళ రైతుల పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ పచ్చి వడ్లే 50% అమ్ముకున్నారు. ఇప్పుడున్న ఈ 50% వడ్లు కూడా కొనలేక ఈరోజు రైతు దయనీయ పరిస్థితి. మీరు ఒకసారి మొత్తం చూశారు ఇక్కడ కల్లాలు. సార్ అన్నట్టు 1,00,000 బస్తాలు ఉంటే కూడా ఒక బస్తా నిన్న సాయంత్రం, ఈరోజు ధర్నా అనే కార్యక్రమం ఒక పేరుతోని నిన్న సాయంత్రం కొంట మొదలుపెట్టారు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదనేది కూడా గవర్నమెంట్కి మీకు ద్వారా తెలియజేస్తున్నాం. రామారావు గారు, ఈ రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీస్తే బాగుంటాయి? ఇమీడియట్లుగా మంత్రులు క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలన చేసి, ఎందుకంటే రాజకీయ కోణంలో కాకుండా వాళ్ళు ఒక రైతు బిడ్డగా ఆలోచించి క్షేత్రస్థాయిలో వచ్చి యంత్రాంగాన్ని మొత్తాన్ని కదిలించి రైతులను ఆదుకోవాలని మరి మేము ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం.